శేషాచలం అడవుల్లో మిస్ అయిన 6 యువకులను ట్రేస్ చేశారు పోలీసులు. కానీ 6 యువకుల్లో ఒక్క యువకుడు ఎలా చనిపోయాడు? ఇప్పుడు అదే చర్చనీయాంశమవుతోంది. వాటర్ ఫాల్స్ చూడడానికి బీటెక్ విద్యార్థులు వెళ్లారు. వారిలో దత్తసాయి అనే యువకుడు మృతి చెందారు. వాటర్ ఫాల్స్ దగ్గర గుంతలో పడి చనిపోయాడంటున్నారు మిగతా స్నేహితులు. అయితే మృతుడు శ్రీకాళహస్తి టెంపుల్లో వాయిద్యకారుడిగా గుర్తింపున్నట్టుగా తెలుస్తోంది. దత్తసాయి చదువుకుంటూనే కాళహస్తిలో మంగళ వాయిద్యాలు వాయిస్తున్నాడని స్నేహితులు చెప్తున్నారు. అయితే దత్తసాయిది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు రైల్వే కోడూరు పోలీసులు. మాది శ్రీకాళహస్తి. మేము ఒక 6 మంది ఫ్రెండ్స్ అందరం కలుసుకొని వచ్చాము. అక్కడ గొంజన చెరువు దగ్గరికి వెళ్ళాము. బైక్స్లోనే వెళ్ళాము, అందరము వెళ్ళాము. ఇంకా మునిగినాము. కానీ లోతు ఎక్కువ వల్ల కాలు చెప్పి చిన్న లోతు లాంటి దాంతో అబ్బాయి మునిగిపోయాడు. అప్పటికి బయటకు తీశాడు. కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది, 3 మినిట్స్ పైన. తీసిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసాము, అయినా లాభం లేకుండా పోయింది. ఇంకా తర్వాత పోలీస్ కాల్ చేస్తే వచ్చి తీసుకొని వచ్చారు బయటకు అడవిలో నుంచి.